కొడుకుని కొడతావురా ఈ రోజు నా చేతిలో చస్తావు చస్తావురా చంపేస్తాను నువ్వేంట్రా మధ్యలో ప్రాణం తీస్తా చంపేస్తాను డాడీ డాడీ తప్పు చేసింది మీరు, తల వంచాల్సింది మీరు. ఇది తప్పు అని ప్రశ్నించినందుకు నా తండ్రినే కొడతారా? కాశీ వద్దు, ఇకనైనా నీ ఆవేశాన్ని అదుపులో పెట్టుకో. రే రే భర్తగా ఓడిపోయి మంచిగా బ్రతకలేక నేను పడుతున్న ఆవేదన తెలియదు నీకు. దీనంతటికి కారణం నీ కూతురు. బరి తగ్గించిన కూతుర్ని మందలించాల్సింది పోయి దేవుడు లాంటి నా తండ్రి మీద చెయ్యేసి నిన్ను నరికేస్తాను. ఏమండి, నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి. రమేష్ గారు చేసిన పొరపాటుకి మీ కాళ్ళు నువ్వు ఆడదానివేనా? కట్టిన తాళిని ఎగతాళి చేసి భర్త గుండెల మీద తన్ని మదమెక్కి మాజీ ప్రియుడితో తిరిగే నువ్వు నా కంటికి మనిషిలా కూడా కనపడట్లేదు. కొట్టు కంచె దాడితే కాపర తప్పు, బిడ్డ గడప దాడితే తండ్రి తప్పు. కానీ నీ తండ్రి సిగ్గు విరిచి కూతురు చేయబట్టుకొని నీ ప్రియుడి చేతుల్లో పెట్టి చోద్యం చూస్తున్నాడే, అలాంటి వీణ్ణి తండ్రి అనాలా లేక బ్రోకర్ అనాలా? దించండా చెయ్యి. మిమ్మల్ని అల్లుడి మీద ఎత్తిన చెయ్యి దించండి. దించండి. ఏం చేస్తున్నారు? ఎవరు మీ చేయెత్తారో తెలుసా మీకు?
అతను మన కూతురి భర్త, మన ఇంటి అల్లుడు. కాస్త ముందు వెనక ఆలోచించండి. కల్పన, వీళ్ళేం మాట్లాడుతున్నారో నీకు తెలీదు. తెలుసు, అంతా తెలుసు. మీరేం చేశారో వీళ్ళేం చేశారో అంతా తెలుసు. అందుకే ఇంత దూరం వచ్చాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం డ్రామాలు ఆడుతున్నారా? ఒకరేమో కొట్టడానికి సిద్ధపడ్డం, మరొకరేమో ఆపడానికి ప్రయత్నించడం. అంతా తెలుసు అంటూనే తెలివిగా మాట్లాడ్డాం. గెల్లేది మీరే, జోల పాడేది మీరే. బాగుంది, చాలా బాగుంది. బాబు, జరిగింది మనసులో పెట్టుకుని ఇంకా శత్రుత్వం పెంచుకోవద్దు. నువ్వే సర్వస్వంగా బ్రతుకుతున్న తులసిని దూరం చేసుకోవద్దు. వద్దు, మాటలతో మాయ చేయొద్దు. నీ కూతురికి నేనే సర్వస్వం అంటుంటే వాళ్ళంతా కంపరంగా ఉంది. నేనే సర్వస్వం అయితే భర్త అనేవాడు ఒక్కడున్నాడని నీ కూతురికి గుర్తుంటే నా కళ్ళ ముందే మరో మనిషితో తిరగదు. ఎందుకు పనికి రానియో అనామకుడు నన్ను కొడుతుంటే చూస్తూ ఊరుకోదు. మనసున్న నన్ను కాదని నా కాలి మట్టితో సమానమైన వేరే మగాడితో సావాసం చెయ్యదు. కాసే, మనసుండడం అంటే భార్యను అనుమానించడం కాదు, అభిమానించడం, ఆదరించడం. ఏమండి, మీరు ఊరుకోండి. నువ్వా కల్పన? ఏమన్నావు? రమేష్ నీ కాలి మట్టితో సమానమా? చూడు, రమేష్ మట్టి కాదు, మనసు విలువ తెలిసినవాడు, అభిమానానికి అర్థం ఎరిగినవాడు. ఏ రకంగా చూసినా నీకన్నా గొప్పవాడు, నీకన్నా గొప్పవాడు, గొప్పవాడు. పచ్చని పందిట్లో ప్రేమించిన అమ్మాయి మెళ్ళో తను తాళి కట్టే ముందు నీ పిచ్చితనంతో, అమాయకత్వంతో నా కూతురు మెళ్ళో నువ్వు తాళి కట్టినా నా బిడ్డ ఆ తాళి కట్టుబడి నువ్వే తన జీవితం అనుకొని నీతో నడిచొచ్చి నీకు సేవలు చేస్తున్నా ఈనాడు తను తులసిని పల్లెత్తి మాట అనలేదు, ఏ రోజు తులసిని అపార్థం చేసుకోలేదు. తులసి సుఖం కోరుతూనే ఉన్నాడు, తులసిని ఆరాధిస్తూనే ఉన్నాడు. చివరికి తన బతుక్కి తానే నిప్పు పెట్టుకున్నాడు. కానీ నువ్వు నీ వల్ల పిచ్చివాడైన రమేష్ మీద కాస్తంత మానవత్వం చూపించిన పాపానికి నా బిడ్డ మీద నిందలేస్తున్నావు, దోషిలా చూస్తున్నావు.
అనుమానించడం మీ హాబీ అయిపోయింది, అవమానించడం మీకు అలవాటైపోయింది. ఐఎమ్ సారీ టు సే దిస్, అలాంటి నువ్వు ఏ నాటికి రమేష్ కన్నా గొప్పవాడివి కాలేవు, 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 కాలేవు. అయితే ఆ గొప్పవారితోనే ఉండు మన నీ కూతుర్ని. నాకేం అభ్యంతరం లేదు, నాకేం అభ్యంతరం లేదు, నాకేం అభ్యంతరం లేదు, నాకేం అభ్యంతరం లేదు. నీకు నీ కూతురికి కావాల్సింది వాడే కాబట్టి వాడితోనే ఉండమను. కానీ నేను పబ్లిక్లో తిరిగేవాణ్ణి, పరువుకి ప్రాణం ఇచ్చేవాణ్ణి. ఒకడు పోస్ట్ నాకు, ప్రియుడి పోస్ట్ వాడికంటే కుదరదు. లైసెన్స్ నాది, లైఫ్ వాడదంటే సహించాను. నాతో సంబంధం లేని నీ కూతురికి నేను కట్టిన తాళితో కూడా సంబంధం ఉండకూడదు. అందుకే చెప్తున్నాను, నాకు విడాకులు కావాలి, నాకు విడాకులు కావాలి, నాకు విడాకులు కావాలి, నాకు విడాకులు కావాలి, విడాకులు కావాలి. నేను నీ భర్త నన్న మర్చిపోవాలన్నా, ఇకపై నేను తలెత్తుకు తిరగాలన్నా నువ్వు నాకు విడాకులు ఇవ్వాలి. బాబు, ఏంటా మాటలు? ఆవేశపడద్దు, కళ్ళ కూడా అలా మాట్లాడద్దు. ఒకడు కట్టిన తాళిని గుండెల మీద పెట్టుకొని మరొకడికి గుండెల మీద చోటిచ్చేంత విశాల హృదయం నీ కూతురుకుందేమో కానీ నేను పసుపు తాడు కట్టిన ఆడది సేవ ముసుగులో పరాయవాడుతూ ఉంటానంటే బొట్టు పెట్టి పంపించేంత బ్రాడ్ మైండ్ నాకు లేదు. అందుకే విడాకులు కావాలంటున్నాను. Stop it! Stop it! Stop it! ఏంటి ఊరుకుని కొద్ది ఓ రెచ్చిపోతున్నారు? అర్థం చేసుకోకపోతారని ఓర్పు ఓహిస్తున్నాను, కానీ మీరు మా ఓపికని పరీక్షిస్తున్నారు. విడాకులు ఇవ్వడం అంటే ఎదుటి వాళ్ళ మీద విరుచుకుపడ్డంత ఈజీ అనుకుంటున్నావా?
అవసరం ఉన్నంతసేపు వాడుకొని అవసరం తీరాక విసిరి పారేయడానికి ఆడది ఆట బొమ్మ కాదురా. నాకు గనక తిక్కరేగిందంటే ఒక్కొక్కడిని బొక్కలేసి మెక్కలేర కొడతాన్ని. బొక్కలేస్తావా? వెయ్యరా, నీకు దమ్ముంటే వెయ్యి, వెయ్యి రా. డాడీ మీరు ఆగండి. రారా, దా లోపలేస్తావా? రారా. నీ దగ్గర కాకి పవర్ ఉంటే నా దగ్గర కరెన్సీ పవర్ ఉంది. నోటుకొక్కని చొప్పున కొని పడేస్తాను. రా చూసుకుందాం. బాబు వద్దు, జరిగింది చాలు. విడాకుల నోటీస్ పంపిస్తాను, అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. పదండి డాడీ. నా మాట వినండి. ఆవేశపడితే సమస్య తీరదు. కాస్త ఆలోచించండి. మీకు దండం పెడతాను. పోవే. రాజావారు, 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 ఆగండి. కల్పన